హాయ్ అండి, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నా డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ని చూపించబోతున్నాను. ఇది వాల్పూలు ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్, అలాగే కొన్ని టిప్స్ కూడా మీకు షేర్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ చూసే ముందు నేను ఇంతకుముందు సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ చేశాను. ఆ వీడియో కనుక ఎవరైనా చూడకపోతే ఆ వీడియో లింక్ అనేది పైన ఐ కార్డ్స్లో కానీ లాస్ట్లో ఎండ్ కార్డ్స్లో కానీ ఇస్తాను, తప్పకుండా చూడండి. ఇప్పుడు ఈ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ చూద్దాం. ఇదైతే మా వారు నాకు వ్యాలంటైన్స్ డేకి గిఫ్ట్గా ఇచ్చారు ఈ మధ్యనే రీసెంట్గా. ఈ ఫ్రిడ్జ్ అన్బాక్సింగ్ అనేది నేను వీడియో చేసి పెట్టాను, అది కూడా చూడండి. దాని లింక్ కూడా ఐ కార్డ్స్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. ఇక్కడ ముందుగా ఫ్రిడ్జ్ పైన డస్ట్ అదేం పడకుండా ఒక కవర్ వేసుకున్నాను. ఇది ఇంతకు ముందు ఓల్డ్ ఫ్రిడ్జ్ మీద కవరే, దీని మీద అది కొత్తది, అంతకుముందే తీసుకున్నాం, అదే దీని మీదకి యూజ్ చేస్తున్నాను. అలాగే దీనిపైన ఒక ఫ్లవర్ వాజ్ ఉంటాయి కదా, అవి ఇక్కడ గ్లౌజ్లు అలాంటివన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. ఇప్పుడు ఫ్రిడ్జ్ లోపల ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు ఫ్రిడ్జ్ లోపల ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో లోపలికి వెళ్ళి చూసేద్దాం. ఇది ఫస్ట్ పైనుంచి చూద్దాం. పైన డోరు ఇక్కడ వచ్చేసి పైన ఐస్ క్రీమ్స్ పెట్టుకోవడానికి చిన్న ట్రే లాగా ఇచ్చారు. ఈ సైడ్ వచ్చేసి ఐస్ క్యూబ్స్ మేకింగ్ అవుతాయి కదా, ఇది ఐస్ క్యూబ్స్ ఎప్పుడు పెట్టే ఉంచుకుంటాను ఇక్కడ. ఇందులో వీటిని ఇలా ప్రెస్ చేస్తే ఈ ట్రేలోకి ఐస్ క్యూబ్స్ పడిపోతాయి. మళ్ళీ ఇందులో మనం వాటర్ వేసుకుంటే ఐస్ అనేది మేక్ అయిపోతుంది త్వరగానే, ఒక 2-3 అవర్స్లోనే ఐస్ మేక్ అయిపోతుంది. ఈ కింద వచ్చేసి దీన్ని ఫ్రిజర్ లాగా అలాగే నార్మల్ ఫ్రిడ్జ్ లాగా కూడా వాడుకోవచ్చు. నేనైతే నార్మల్ మోడ్లోనే పెట్టాను. ఇక్కడ నేను తక్కువ యూజ్ చేసే బాక్సులన్నీ ఇక్కడ పెట్టుకుంటున్నాను. ఇవి చాలా తక్కువ యూజ్ చేస్తాను. ఈ డోర్లో ఉన్నాయన్నీ కూడా పైన డోర్లో. ఇందులో వచ్చేసి నేను పచ్చి కొబ్బరి ముక్కలు పెట్టుకున్నాను. ఇందులో పచ్చి కొబ్బరి పొడి, ఇవి బఠానీలు చూయించేవి కూడా. ఇక్కడ వచ్చేసి ఇది మేగడ పాల మీది, ఇదేమో వెన్నపూస, ఇవి కొన్ని చాక్లెట్స్. ఈ డోర్లో వచ్చేసి నేను ఇక్కడ గులాబ్ జామున్ ప్యాకెట్ పెట్టుకున్నాను, సగం యూజ్ చేశాను, మిగతా సగం ఇక్కడ పెట్టుకున్నాను. అలాగే చీజ్, బెల్లము, ఇది గ్లూకోన్ డి పౌడరు. కింద వచ్చేసి నేను సాస్లన్నీ సర్దుకున్నాను. ఈ సాసులు ఇవి కూడా చాలా తక్కువ యూజ్ చేస్తాను కాబట్టి ఇక్కడ పెట్టేసుకున్నాను. వెనిగరు, టమోటో సాసు, రెడ్ చిల్లీ సాసు, సోయా సాసు. ఇది వచ్చేసి బేకింగ్ పౌడరు, కిసాన్ జామ్, ఇవి 2 ఫ్రూటీలు ఉంటాయి ఇక్కడ పెట్టేశాను. ఇది పైన డోర్ మొత్తం నేను ఓవరాల్గా ఇలా సర్దుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ కింద డోర్లో ఎలా సర్దుకున్నానో చూద్దాం. పైన చూసాం కదా, ఇప్పుడు కింద చూపిస్తాను, చూసేయండి. కింద డోర్ మొత్తం ఇలా సర్దుకున్నాను. ఒకసారి ఓవరాల్గా మొత్తం చూడండి, నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ డైరీ ఫ్రెష్ ఉంటుంది కదా, ఇందులో కొన్ని చాక్లెట్స్ పెట్టుకున్నాను. ఇందులో పాల ప్యాకెట్లు, పెరుగు ప్యాకెట్లు, పన్నీరు అలాంటివి ఏమైనా పెట్టుకోవచ్చు. నేనైతే ఓన్లీ చాక్లెట్సే పెట్టాను. ఫ్రిడ్జ్లో ర్యాక్స్ అన్నిటిలో కూడా ఇలాగా వీటి మీద ఏమైనా పడినా పాడవకుండా ఇలాగా కవర్ షీట్లు ఉంటాయి కదా, ఫ్రిడ్జ్వి కవర్స్, అవి వేసుకున్నాను. ఇవి వేయడం వల్ల ఏమైనా పాలు కానీ అలాంటివి ఏమైనా వలికిపోయినా కానీ మొత్తం తీసి క్లీన్ చేసుకోకుండా ఇది ఒకటే క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. అందుకనే నేను ఇవి వేసి పెట్టుకున్నాను. ఫస్ట్ ర్యాక్లో వచ్చేసి నేను ఇలాంటి బాక్సులు పెట్టి ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇవి నేను అమెజాన్ నుంచి తెప్పించుకున్నాను. 6 బాక్సులు వచ్చేసి 300 అయినాయి. వీటిల్లో ఒక దానిలో కొత్తిమీర,
ఒక దానిలో నిమ్మకాయలు, ఒక దానిలో పచ్చిమిర్చి, ములక్కాడలు అలా పెట్టుకున్నాను. 4 ఇక్కడ ఉన్నాయి, ఇంకో 2 బయట ఉన్నాయి. ఇవైతే చక్కగా ఇలా పుదీనా, కొత్తిమీర ఇలాంటివన్నీ ఆర్గనైజ్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతున్నాయి. చాలా బాగున్నాయి. ప్లాస్టిక్ కూడా చాలా బాగుంది. ఈ సైడ్లో వచ్చేసి నేను ఎండు కొబ్బరి తురుము పెట్టుకున్నాను. ఇక్కడ కొంచెం ప్లేస్ ఉంటే. ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్టు. ఇది పెరుగు మీద మీగడ ఉండేది కదా, అది ఆఫ్ చేయి. ఈ మధ్యలో ర్యాక్లో వచ్చేసరికి నేను ఇక్కడ దోశ పిండి కానీ, ఇడ్లీ పిండి కానీ అలాంటివన్నీ పెట్టుకుంటాను. ఇక్కడ దోశ పిండి పెట్టుకున్నాను ఒక బాక్స్లో. ఇక్కడ పెరుగు గిన్నె, ఇది పెరుగు, ఇదేమో చట్నీ. లెఫ్ట్ ఓవర్స్ ఏమన్నా ఉంటే ఎక్కువ ఈ ర్యాక్లోనే పెట్టేసుకుంటాను కొంచెం. ఇది వచ్చేసి నెయ్యి. కింద ర్యాక్లో వచ్చేసరికి లాస్ట్లో చట్నీలు ఉంటాయి ఎక్కువ. ఇక్కడ మామిడికాయ చట్నీ, ఆ లాస్ట్లో పండుమిర్చి చట్నీ ఉంది. ఇవేమో శనగలు, పెసలు, ఇవి పుచ్చులు పట్టుకోకుండా నేను ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటాను. అలాగే ఇది వచ్చేసి బియ్యం పిండి. ఫ్రిడ్జ్ అనేది స్మెల్ రాకుండా ఇలాగా నిమ్మకాయ ముక్క ఒకటి కోసి ఒక చిన్న బౌల్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో ఒక మూలను పెట్టేస్తే ఫ్రిడ్జ్ అనేది స్మెల్ రాకుండా ఉంటుంది. లాస్ట్లో ఇంకా ఇది వెజిటేబుల్ బాక్స్. వెజిటేబుల్ బాక్స్ అనేది చాలా పెద్దగా వచ్చింది. దీనికి చాలా వెజిటేబుల్స్ పడతాయి. ఈ వెజిటేబుల్ బాక్స్లో నేను వెజిటేబుల్స్ అన్నీ కూడా ఈ వెజిటేబుల్ బ్యాగ్స్లో పెట్టుకుంటాను. ఇప్పుడు సైడ్లో ఉన్న డోర్లో ఏం పెట్టుకున్నానో చూపిస్తాను. ఈ సైడ్లో ఉన్న డోర్లో ఇక్కడ ఒక ఎగ్ ర్యాక్ వచ్చింది. ఇందులో ఎగ్స్ పెట్టుకున్నాను. ఈ సైడు పొట్టు తీసిన వెల్లుల్లి కొన్ని, అలాగే సొంటి పౌడర్ కూడా పెట్టుకున్నాను టీలోకి ఉపయోగించుకోవడానికి. మధ్యలో వచ్చేసి నేను వాటర్ బాటిల్స్ పెట్టుకున్నాను. వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ అలాంటివి ఏమన్నా కానీ ఈ మధ్యలో ర్యాక్లో పెట్టుకుంటాను. ఇక్కడ కొంచెం పక్కన స్పేస్ ఉంటే ఇక్కడ నిమ్మకాయ పచ్చడి పెట్టుకున్నాను. ఇది పెరుగన్నంలో యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అని ఇక్కడ పెట్టాను. లాస్ట్లో వచ్చేసి లాస్ట్ ర్యాక్లో దీనిలో కొంచెం వెడల్పు తక్కువగా ఉన్నాయే పడతాయి, మరి వెడల్పుగా ఉన్నాయి పట్టవు. అందుకని చిన్నయే ఇక్కడ పెడతాను. ఇది చింతపండు గుజ్జు, టొమాటో కేచప్, ఇవి వచ్చేసి పెసలు, ఇది గోంగూర చట్నీ. ఈ 4 ఇక్కడ సర్దుకున్నాను. మొత్తం చూపించు ఒకసారి. మొత్తం చూపించు. ఇది నా ఓవరాల్గా ఫ్రిడ్జ్ ఆర్గనైజేషను. మొత్తం ఒకసారి చూసేయండి, పైనుంచి కింద వరకు ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఎలా ఉంది నా ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్? మీకు నచ్చిందా? నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. రేపు మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్. ఇన్స్టాలో కూడా నన్ను ఫాలో అవ్వండి. నా ఇన్స్టా లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి.